అంటే ఇవన్నీ అయితే రెండు కుటుంబాల మధ్య కూర్చొని ఆ, పరిష్కారం కాకపోయేసరికి పరిష్కారాలు ఎప్పుడు పరిష్కారం జరిగిపోయేదండి. పేరెంట్స్ ఆ, వచ్చేవారు, ఐదర్ నన్నైనా తిట్టి తను ఊరుకోపెట్టి అమ్మ గొడవలు పడకండి అని చెప్పేవారు. అంతా బాగుండేది. ఈ ఉమ్, ఇష్యూస్ ఏం లేవు. ఇష్యూస్ ఏంటంటే వీళ్ళ ఇంట్లోనే ఉంటున్న వీళ్ళ సిస్టర్ ఉమ్. 2018-19 లో ఆవిడది ఒక ఇలాంటి సేమ్ ఫ్యామిలీ ఇష్యూ వస్తే అన్ని తీసుకొని ఆ అమ్మాయిని హస్బెండ్ నుంచి విడగొట్టేశారు. ఓహో. ప్రెగ్నెంట్ అమ్మాయినే హస్బెండ్ నుంచి విడగొట్టేసి ఆ అమ్మాయికి అబార్షన్ చేయించేశారు. అయ్యో. ఇవి చూసిన తినకి ఏంటంటే ఈసారి నుంచి గొడవ అయితే పోలీస్ అని భయపెట్టచ్చు, కోర్ట్ అని భయపెట్టచ్చు, మీడియా అని భయపెట్టచ్చు అని కొత్త కొత్తగా విషయాలు తెలుస్తుంది. నేను చెప్తున్నా తనది తప్పని ఈ రోజుకి నేను చెప్పట్లేదండి. తనకి నేర్పారు. తను ఆ రోజు నుంచి గొడవ అవినప్పుడు ఇంతకు ముందు గొడవ అయితే తిట్టుకుంటారు. ఒక ఉమ్. గంట పోతే కాంప్రమైజ్ అవుతారు. ఆ రోజు నుంచి గొడవ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, నీ మీద కేసు పెట్టేస్తాను అని బెదిరించడం, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటానని తలుపులు వేసేసుకోవడం రూమ్ లోకి వెళ్ళి. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ అయితే 20. చెప్పండి. కరెక్ట్ గా లాక్ డౌన్ పెట్టే ముందు రోజు తన బర్త్డే అండి. ఉమ్. తన బర్త్డేకి నేను 1,20,000 పెట్టి ఒక స్కూటీ, ఒక 50,000 ఖర్చు పెట్టి తన బర్త్డే నైట్ 12 గంటలకు చేశాను. చాలా గ్రాండ్ గా తన బర్త్డే చేశాను. చేసి నెక్స్ట్ రోజు నుంచి లాక్డౌన్ ఏదో పెట్టారండి. మార్చి 22వ తారీఖు నుంచో 23వ తారీఖు నుంచో లాక్డౌన్ పెడితే అవి ఉమ్. ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, అక్కడ ఉంటే మా మమ్మీ ఆ హైజీన్ అది చూసుకుంటది, ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకుంటది, పాప చిన్నది కదా, సో మేము అక్కడ ఉంటాము అని చెప్పి అక్కడికి వెళ్ళారండి. అయితే ఇందులో నేను కోవిడ్ లో ఆ, రోడ్ల మీద వెళ్ళి బెగ్గర్స్ అందరికి ఫుడ్ పంచేవాడిని. రోజు రోజు ఫుడ్ పార్సెల్స్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పంచేవాడిని రోడ్ మీద, ఓకే. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో. సో ఒక రోజు వాళ్ళ మదర్ నన్ను భోజనానికి పిలిచారు. రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి సార్, మీరు అడిగారు ఉమ్. కాబట్టి చెప్తున్నాను. ఓకే. భోజనానికి పిలిస్తే నేను ఈ ఫుడ్ పంచుతూ పంచుతూ ఇంటికి వెళ్ళేసరికి 3 అయ్యింది, ఉమ్. వాళ్ళ ఇంటికి. నేనేంటంటే బయటంతా తిరిగి వచ్చాను, ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు, క్యారేజ్ ఇచ్చేసేయండి, మన ఫ్లాట్కి వెళ్ళి తింటాను అని చెప్పాను. వాళ్ళ మదర్ కి తినికి కోపం వచ్చి క్యారేజ్ ఇలా ఇసిరారు సార్ నా మీదకి. ఇక తిన అని ఇలా ఇసిరారు. ఉమ్. వెంటనే కోపం వచ్చిన నేను అక్కడి నుంచి అరుచుకుంటూ, నేనేమైనా ఉమ్. బెగ్గరని అనుకుంటున్నారా, ఆ మాత్రం ఫుడ్ తినలేను అనుకుంటున్నారా, నాకేం అవసరం లేదు అని క్యారేజ్ వదిలేసి వెళ్ళిపోయాను. ఉమ్. ఆ రోజు తర్వాత 6 మంత్స్ నాకు వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించలేదండి. సిక్స్ ఓకే. మంత్స్ ఉమ్. అది అది చిన్న మాటకి వాళ్ళు టూ వల్గర్ వర్డ్స్ తో మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, నీ కొడుకు ఇలాంటోడు, నీ కొడుకు అలాంటోడు, అది ఇది పట్టించుకోడు, ఇది లేదు అది లేదని ఎలిగేషన్స్ పెట్టుకుని ఇప్పట్లాగే మేము మా అమ్మాయిని పంపించాం అని చెప్పేసి ఒక 6 మంత్స్ ఉంచేసుకున్నారు. ఆ టైంలో మాత్రం ఈ పాప అనే వీక్నెస్ తోనే నాతో వీళ్ళు ఆడుకుంటున్నారు, ఉమ్. నేను కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే గానీ ఇది సెట్ అవ్వదు, లేకపోతే ఇది అలవాటు అయిపోతుంది ప్రతిరోజు గొడవ అని చెప్పి ఉమ్. నేను కూడా 6 మంత్స్ పాపను చూడకుండా ఉన్నానండి. ఓకే. అయితే ఈ 6 మంత్స్ గ్యాప్ మధ్యలో నేను ఒక వెహికల్ కొన్నాను. ఆ వెహికల్ ఫస్ట్ నా కూతురే కూర్చోవాలా కారులో, ఉమ్. తీసుకుని రండి అని ఫోన్ చేస్తే, నువ్వు నువ్వు ఈ 6 నెలల్లో ఎవరెవరితో పడుకుని సంపాదించుకున్నావో మేము ఎక్కం ఆ కారు అన్నారు. అక్కడికి హర్ట్ అయ్యాము. అక్కడికి హర్ట్ అయ్యాం. సరే 6 మంత్స్ తర్వాత మళ్ళా మా పేరెంట్స్ మాట్లాడి వెళ్ళి తీసుకొచ్చి కూల్ చేసి తెచ్చి, అమ్మ నువ్వు తేజ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండొద్దు, మా ఇంటి దగ్గరలో ఉండొద్దు, మేము వేరే ఇల్లు తీస్తాం అందులో ఉండండి అని మళ్ళీ ఇల్లు మార్చి పెట్టారు. రైట్. 3 డేస్ కూడా ఇంట్లో లేరండి. నాకు షూటింగ్ అవకాశం వచ్చింది, నేను షూటింగ్కి వెళ్ళాను. ఉమ్. షూటింగ్కి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏం జరిగిందో తెలియదండి. మా ఇద్దరి మధ్యలో గొడవ లేదు, ఏమీ లేదు. సడన్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నన్ను కొట్టాడు అని కేసు పెట్టారు. ఏ దిశ పోలీస్ స్టేషన్ లోనా? ఆ దిశ పోలీస్ స్టేషన్ లో కేసు అవ్వలేదు, అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు నన్ను ఆ. పిలిచారు. వాళ్ళు నన్ను పిలిచి తేజ గారు ఇలా మీరు కొట్టారంట, ఇదంట అదంట అంటే, నేను కొట్టలేదండి. ఏమమ్మా కొట్టాడా అని అంటే, అవన్నీ పక్కన పెట్టండి, కొట్టడాలు అవన్నీ పక్కన పెట్టండి, ఆ అబ్బాయి సినిమాలు మానేయాలి, ఉమ్. సినిమాలు మానేయకపోతే మా అమ్మాయిని పంపించాం అని వాళ్ళ మదర్ ఫస్ట్ అన్నారండి దిశ సిఐ గారి ముందు. అప్పుడు సిఐ గారి పేరు నిర్మల గారు ఏదో. ఉహు. ఆవిడ ముందే వాళ్ళ మదరు, సినిమాలు మానకపోతే మా అబ్బాయిని పంపించాం. ఉమ్. అయితే అమ్మా ఎవరో ఒకరు తగ్గాలి కదమ్మా, మీకు ఒక 6 మంత్స్ టైం ఇస్తున్నాము, మీరు ఆలోచించుకోండి, మేము ఇప్పుడు కేసు కట్టం అని చెప్పి పంపించేశారండి. ఓకే. మళ్ళీ 6 మంత్స్ తర్వాత వెళ్ళి నన్ను పిలవకుండానే వెళ్ళి ఎఫ్ఐఆర్ అయిపోయిందని నాకు ఫోన్ వచ్చింది. ఉమ్.
ఏసీపీ గారు నన్ను పిలిచి అడిగారండి ఏం జరిగింది మొత్తం అని అంటే, బాబు నువ్వు రోజు మందు తాగి వస్తావంట, ఆ అమ్మాయిని కొడతావంట, అలానే నువ్వు సినిమాలు చేస్తూ ఆ అమ్మాయిని పట్టించుకోవంట, నువ్వు ఉమ్, జాబ్ ఉందనే నీకు పెళ్లిని ఇచ్చారంట, లేకపోతే ఇవ్వకపోదురంట, నువ్వు సినిమా ఉమ్, వాడు అని తెలిస్తే పెళ్లిని ఇచ్చేవారు కాదంట అనేది చెప్పడం జరిగిందండి. ఓకే. చెప్తే నేను ఏసీపీ గారు క్లియర్ గా చెప్పాను, మేడం 2015 లో మ్యారేజ్ అయినప్పుడు నాకు జాబే లేదు, నేను 2017 మే 22 జాబ్ జాయిన్ అయ్యాను, మరి జాబ్ ఉందని పిల్లనివ్వడం ఏంటండి, అది అబద్ధం. మీ మీద 543 క్రైమ్ నెంబర్ 2021 లో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది దిశలో. మీ మీద చార్జ్ ఓకే. షీట్ వేశారు. మీకు అవునండి. కౌన్సిలింగ్ చేశారు. మీరు వినకపోతే మీకు అరెస్ట్ కూడా చేసినట్టున్నారు. అవునండి. అంటే వినకపోవడం అంటే అంటే నేను మీరు వినకపోయే వినడం అంటే మీరు ఆ! కౌన్సిలింగ్ లో ఆ కౌన్సిలింగ్ వచ్చి వెళ్ళుంటారు. కౌన్సిలింగ్ కూడా మీ ఆ! ఇద్దరి మధ్యన కూడా ఇంకా అది కలిసేటట్టు లేదు అని చెప్పి అరెస్ట్ చేసి పంపించుంటారు. పాయింట్ అండి. సినిమాలు మానేయడం ఒక్కటే పాయింట్ తెచ్చారండి వాళ్ళు. కొట్టానని గాని ఏవి తేలేదు. కంప్లెయింట్‌లో రాసిన ఏ మాటలు ప్రస్తావనకు తేలేదు. కాదు సినిమాలు మానేస్తే ఆ రోజు సీఏ గారి ముందు జరిగిందేంటంటే కాంప్రమైజ్ అవ్వాలంటే సినిమాలు మానేయాలి అని అడిగారు. నేను సినిమాలు మానను అని చెప్పాను. అయితే ఇద్దరి మధ్యన తెగేది లేదని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేశారండి. రైట్ అండి. అందులో మీకు 498, 506 పెట్టారు. అంటే మీరు అప్పటికే హ్మ్. వేధిస్తున్నారని రకరకాల సెక్షన్స్ ఆ! వచ్చింది. అందులో అవునండి. మీకు అరెస్ట్ చేశారు. చార్జ్ షీట్ కూడా వేశారు. అవునండి. రైట్.